సంస్కరణల దిశగా మోదీ ముందుకెళ్తున్నారు. సరికొత్త నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పాత నోట్ల రద్దు నిర్ణయం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయంతో మోదీ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఆర్థిక వ్యవస్థపై సీరియస్ గా ఫోకస్ చేశారు ఆయన. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదం ఎత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అటు ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరిపేందుకు యోచిస్తున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరాన్ని లెక్కిస్తారు. అయితే కొత్తగా మార్పులు చేయడం ద్వారా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్థిక సంవత్సరంగా లెక్క కడతారు. జనవరి నుండి డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని తీసుకురావాలని కేంద్రం వ్యూహంగా కనిపిస్తోంది. దీనిపై చర్చ జరగాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు నీతి ఆయోగ్ సమావేశంలో సూచించారు మోదీ. 150 ఏళ్ల క్రితం జనవరి నుండి డిసెంబర్ ఆర్థిక సంవత్సరమే ఉండేది. 1867 సమయంలో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థనే ఫాలో అయ్యేవారు. ఆ తర్వాత కాలక్రమేణా మార్పులు జరగడంతో ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు వరకు ఆర్థిక సంవత్సరంగా లెక్కిస్తున్నారు. దీనివల్ల వ్యవసాయం, రైతులకు లాభం చేకూరే అవకాశముందంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో నైరుతి రుతుపవనాలు, వర్షాల వల్ల లాభ నష్టాలను ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యే అధిక వర్షాలు లేదంటే కరువు వస్తుంది. దాన్ని అంచనా వేయలేకపోతున్నారు. అదే ఆర్థిక వ్యవస్థను ముందుకు జరిపితే ఖచ్చితమైన అంచనాలు వేయవచ్చు. దాన్ని బట్టి అక్టోబర్ ఎండింగ్లోనే బడ్జెట్ను సిద్ధం చేసుకోవచ్చు. దానివల్ల వ్యవసాయానికి సరైన బడ్జెట్ కేటాయింపులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలతో పాటు మన ఆర్థిక వ్యవస్థ గమనం ఉంటుంది. సుమారు 156 దేశాలు జనవరి నుండి డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్నే ఫాలో అవుతాయి. అంతేకాదు ప్రపంచ బ్యాంకు, IMF వంటి సంస్థలు కూడా దాన్నే ఫాలో అవుతాయి. మనం కూడా ఆర్థిక వ్యవస్థను ముందుకు జరిపితే ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు సాగిపోవచ్చు. మన దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు కూడా పెద్దగా ఇబ్బందులుండవు. మనకున్న వనరులను సమృద్ధిగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర విధానం వల్ల మన వనరులను సరైన రీతిలో వాడుకోలేకపోతున్నామని నిపుణులంటున్నారు. ఒకవేళ జనవరి నుండి డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని ఫాలో అయితే ఆ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. ఈ విధానంతో నష్టాలున్నాయంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. బడ్జెట్ తేదీలను మార్చాల్సుంటుంది, పన్ను విధానాన్ని మార్చాల్సుంటుంది. అంతేకాదు పార్లమెంట్ సమావేశాల టైమింగ్ను మార్చాల్సుంటుంది. ఇప్పటికే జీఎస్టీని జులై నుంచి అమలు చేయబోతోంది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరిపితే కొంతమేర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా ప్రయోజనాలున్నా కొంత ఇబ్బందులున్నాయి. వాటిని అధిగమిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.